చిన్నప్పుడు సండే వస్తే మా డాడీ చేతిలో బ్లాక్ కవర్ కనిపించిందంటే చాలు లేవగానే చేప చికెన్ మటన్ తీసుకొచ్చాడని చాలా ఎగ్జైట్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే నాకు ప్యూర్ వెజ్ ఆంధ్ర మీల్స్ ఉండాలన్నమాట. ఒక పచ్చడి, పప్పు, ఒక ఇగురు కర్రీ, పులుసు కర్రీ ఇట్లా చేసుకొని తింటున్నాను నేను. హోల్ మై ఫ్యామిలీ చాలా ఎగ్జైటెడ్ ఉంటాం సాటర్డే సండే. మంచిగా అప్పడాలు, వడియాలు అన్నీ వేపుకొని కింద ఒక చేప లాంటిది వేసుకొని బాసపట్లు వేసుకొని కడుపు నిండా తిని ఒక నాప్ వేస్తామన్నమాట. అలా ఒక సండే చేసిన మునక్కాయ ఆలు ఇగురు కర్రీ అనమాట. టొమాటో వేసి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. అసలు ఆనియన్స్ అంతా సాటే చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు మంచిగా వేసుకుంటాను నేను నిండుగా. అండ్ దాంట్లో ముక్కలు వేసేసుకొని టొమాటో గుజ్జు కూడా వేసేసుకొని కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా అందరింట్లో తెలిసిన రెసిపీయే. నాకు జస్ట్ ఇన్స్టాగ్రామ్ రిమైండ్ చేసిందనమాట తినమని చెప్పి. నేను మీకు రిమైండ్ చేస్తున్నాను రెసిపీ చేసుకోండి అని చెప్పి. నచ్చితే కామెంట్